సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీజీ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెమరాండం అందజేత. జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హర్యానా స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో తగ్గిన భక్తుల రద్దీ. అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం. నర్సింగ్బట్ల గ్రామంలో జలీల్ జ్ఞాపకార్థం ఉచిత కంటి శిబిరం. రైతు బాంధవుడు మంత్రి కోమటిరెడ్డి అని కొనియాడిన డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్. శ్రావణ మాసం మొదలు అవుతున్న సందర్భంగా శ్రీ రామ్దేవ్ మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం నుండి చెరువుగట్టు దేవస్థానం వరకు పాదయాత్ర. నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ అజీజ్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభం. గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం సందర్భంగా ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమం హెడ్ వాయిదా పడినట్లు తెలిపిన నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. సూర్యాపేట పట్టణ కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షులుగా వెన్న రామచంద్రారెడ్డి ఎన్నిక. గుమ్మడివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2001-2 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. విద్యార్థుల విద్యాభివృద్ధికి చార్టులు ఎంతగానో దోహదపడతాయన్న ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. సుద్దాల గ్రామంలో అంగన్వాడీ స్కూళ్లలో పనిచేసినటువంటి టీచర్లు మరియు ఆయాల పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి క్యాంపు కార్యాలయం దగ్గరలోని మున్సిపల్ పార్క్ సమీపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను సావధానంగా విని వినతి పత్రాలు తీసుకొని సంబంధిత అధికారులకి వాటిని వివరిస్తూ తొందరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి క్యాంపు కార్యాలయం దగ్గరలోని మున్సిపల్ పార్క్ సమీపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలను మంత్రికి అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రి ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. వినతి పత్రాలు తీసుకుని సంబంధిత అధికారులకు వాటిని వివరిస్తూ తొందరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. నల్గొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అర్చనీయ అంశాలు కృషి చేస్తానని మంత్రి వెంకటరెడ్డి తెలియజేశారు. ఇద్దరు పంపివారు సార్, ఇద్దరు వస్తారు. ఇవ్వకు వేరే వాళ్ళకి ఇవ్వని కాదు, నిన్న ఇచ్చి ఉన్నా నేను.
పంపిస్తారా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీజీ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీజీ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనం 25,000 రూపాయలు, హెల్త్ కార్డు, బస్సు మరియు రైలు పాసులు అందించాలన్నారు. ఉద్యమంలో పాల్గొని అనారోగ్యం పాలై మరణించిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఎఫ్ఐఆర్ ఉన్న వారికి మరియు లేని వారికి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కేసులతో సంబంధం లేకుండా వారందరికీ న్యాయం చేయాలని మంత్రిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి, జిల్లాపల్లి ఇంద్ర, ఐతగోని శేఖర్, కొండ పురుషోత్తం, వంగూరి వెంకటేశం, కాశిమల్ల యాదయ్య, కందిమల్ల సులోచన, బోగరి రామకృష్ణ, జిల్లపల్లి నాగరాజు, పగిడిమర్రి నరేష్, ముజీబ్ నాగిరెడ్డి, బత్తుల నగేష్, మామిడి కేదార్, కాశిమల్ల యాదయ్య, ఈసం విజయ్, జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులమంతా కలిసి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు భవనాల మరియు సినీ ఆటోగ్రఫీ మంత్రివర్యులను కలవడం జరిగింది. కలవడంతో పాటు ఉద్యమకారులకు సంబంధించిన అంశం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 250 చదరపు గజాల ఇంటి స్థలం, మిగతా కొన్ని అంశాలను చేర్చి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం కోసం మేము ఆల్రెడీ ముందు మాట్లాడినాము, అసెంబ్లీలో చర్చించినామని చెప్పినారు. మీకు త్వరలో ఆ కార్యక్రమం అంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి మీరు సంతోషంగా మరొకసారి వచ్చి నన్ను కలవండి అని చెప్పేసి అని మంత్రి గారు చెప్పినారు. దానికి మేమందరము చాలా సంతోషిస్తున్నాము. మేమెంతో
ఏదైతే ఆశతోటి ఇక్కడికి వచ్చినామో మాకు మంత్రి గారు న్యాయం చేస్తారో, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటుంది, న్యాయం చేస్తుందని చెప్పేసి అని అదే తరహాలో మంత్రి గారు స్పందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అన్నింటినీ గమనించి మిగతా ఉద్యమకారులు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులంతా మాతో మమేకమై కలిసి ముందుకు రావాలని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా నేను మీ మేడి విజయ్ కుమార్ తెలియజేస్తున్నాను. దట్స్ ఆల్. జై తెలంగాణ ఉద్యమము చాలా సంధి పోరాడుతున్నాం. సంవత్సరాల కొద్దీ చాలా రిస్క్ పడి తిరిగి ఉన్నారు. 500 మందితో తిరిగి ఉన్నాం. అలాంటప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డికి వినతి పత్రం ఇచ్చినాం. సారు ఆమోదించిండు. రేవంత్ రెడ్డి సమక్షంలో, కోమటిరెడ్డి వెంకరెడ్డి సమక్షంలో 500 మందికి న్యాయం చేసి ఇండ్ల జయగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. జై తెలంగాణ. నా పేరు శేఖర్. గత తెలంగాణ ఉద్యమంలో 15 సంవత్సరాలు పోరాటం చేసి కేసీఆర్ గారు వెనకమ్మటి ఉండి తెలంగాణ ఉద్యమకారులుగా పోరాటం చేసి అణిచివేతకు గురైనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందులోకి వెళ్ళే నేను నా వ్యక్తిగతంగా ఒక్కరిని, ఉద్యమకారులందరితో పాటుగా నేను ఒక్కరిని గత 7 సంవత్సరాల కిందనే మంత్రి కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన కోమటిరెడ్డి పేరు మీద వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నానని. నా పేరు శేఖర్. అయితే మా వాళ్ళందరూ, ఉద్యమకారులందరూ కూడా అణిచివేతకు గురై ఒక రాష్ట్ర కమిటీని ఏర్పరచుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా గృహ నిర్మాణానికి 250 గజాల ఇండ్లు ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలప్పుడు పెట్టింది. ఆ పెట్టినందుకు గాను కృతజ్ఞతగా ఈ తెలంగాణ ఉద్యమకారులందరూ ఇక్కడ నల్గొండ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఉద్యమకారులందరూ భావించి ఓకే జై తెలంగాణ. ఈరోజు నల్గొండ కేంద్రంలో గౌరవనీయులైన మంత్రి గారి వద్దకు మలిదశ ఉద్యమకారులు మొత్తం దాదాపుగా ఒక 150 మంది తరలి వచ్చారు. ఎందుకంటే సుదీర్ఘ పోరాటం, 15 ఏళ్ళ మా కష్ట జీవితం, కష్టపడి ఎన్నో రకాలుగా ప్రభుత్వం అడుదెబ్బలు పడ్డా కూడా ఆటుపోట్లు పడి ప్రతినిత్యం కేసీఆర్ గారి వెంటే ఉండి, ఇక్కడ నల్గొండ భూపారెడ్డి గారి వెంటే ఉండి కష్టపడి పోరాడి ఈ తెలంగాణ సాధించుకున్నాం. అయినా కూడా మా ఉద్యోగకారుల ఆవేదన తెలవలేకపోయింది. మంత్రి గారికి చెప్పాము, గుండె జగదీశ్వర్ రెడ్డి గారిని, లేకుంటే నల్గొండ భూపారెడ్డి గారికి అని చెప్పాము. కనీసం మా ఉద్యమకారుల ఆవేదన కూడా పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకనే మేమందరూ ఒకటేసారి దాదాపు 500 మంది ఉద్యమకారులు ఏకతాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరు రేపు కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఉద్యమకారులకు 250 గజాలు ఇవ్వాలని ఖచ్చితంగా దాని గురించి పోరాటం జరుగుతున్నది. దేశంలో మీడియా పార్టీల వారిగా చీలిపోవడం విచారకరమని, దాంతో ప్రజలకు పూర్తి సమాచారం అందటం లేదని హర్యానా శాసన సభాపతి ధ్యాన్ చంద్ గుప్తా విచారం వ్యక్తం చేశారు. హర్యానా రాష్ట్రం పంచకుల నగరం 1వ సెక్టార్లోని పీడబ్ల్యూడీ విశ్రాంతి గృహ సమావేశ మందిరంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రం పంచకుల నగరం 1వ సెక్టార్లోని పీడబ్ల్యూడీ విశ్రాంతి గృహ సమావేశ మందిరంలో 2 రోజుల కౌన్సిల్ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలకు చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ ఆతిథ్యం ఇచ్చింది. ప్రారంభ సభకు ఐజేయు జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథి ధ్యాన్ చంద్ గుప్తా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక భూమిక పోషిస్తుందని, ప్రభుత్వాలు సవ్యంగా నడవటానికి మీడియా ఇచ్చే సమాచారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా విస్తరించినప్పటికీ ప్రింట్ మీడియా ప్రాధాన్యత తగ్గలేదని, ప్రజలకు సమాచారం ఇవ్వడంలో ప్రింట్ మీడియాకు ఇంకా సామర్థ్యం ఉందని అన్నారు. సమావేశాలకు ఆతిథ్యం ఇస్తున్న చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్కు ఆయన 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో అతిథిగా పాల్గొన్న హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి హర్యానా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, యూనియన్ తమ దృష్టికి తెచ్చిన సమస్యలపై ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటామని, 1 నెల రోజుల వ్యవధిలో అవి పరిష్కారం కావాలని భరోసా ఇచ్చారు. ఐజేయు జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హర్యానా ప్రభుత్వ ప్రచార సలహాదారు తరుణ్ బండారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరిస్తామని తరుణ్ బండారి హామీ ఇచ్చారు. సమావేశాల ప్రారంభంలో చండీగఢ్ హర్యానా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్మా స్వాగతం పలికారు. సమావేశం ఐజేయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్, జమ్మూ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, హర్యానా యూనియన్ చైర్మన్ బల్వంత్ తక్షి, చండీగఢ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నళిని ఆచార్య, ఐజేయు జాతీయ కార్యదర్శి బల్వీర్ సింగ్ ఘండు తదితరులు ప్రారంభ సభలో మాట్లాడారు. చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్క్లో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మంత్రి ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆదివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్క్లో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాక్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల శిక్షణలను ఇవ్వడం జరుగుతుందని, ప్రత్యేకించి టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తున్నామని, అతి త్వరలోనే అది పూర్తవుతుందని చెప్పారు. కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ తీసుకున్న మహిళలు కష్టపడి పనిచేస్తే రోజుకు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని, దీని ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని, అంతేకాక వారి కాళ్లపై వారు నిలబడవచ్చని అన్నారు. చదువుకున్న యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక రంగంలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని, తద్వారా కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాక్ నల్గొండ కేంద్రం ఇన్ఛార్జ్ అశోక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నేర్పించి నిజంగా గుర్తులకు ఇస్తాం. ఎమ్మెల్యే గారు మిషన్ పంచుకుంటే మొత్తం 50,000 మంది నేర్చి నేను కొన్ని బట్టలు కొనిస్తా, అది గుర్తించి మంచిగా సూట్ అయిందంటే వాళ్ళకే కొనిస్తాం. రోజు 500 వస్తాయి మీకు. మిగిలిన వాళ్ళందరికీ రాజ్యవైజ్గా టీవీలో చెప్తాను. టీవీలో అందరూ నెంబర్ 1 తారీఖు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ యాదాద్రిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిత్యం కొన్ని వేల మందితో కిటకిటలాడే ఆలయ పరిసరాల్లో సందడి తగ్గింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిత్యం కొన్ని వేల మందితో కిటకిటలాడే ఆలయ పరిసరాలలో సందడి తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ యాదాద్రిలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్య కళ్యాణంలోనూ కూడా భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యం రద్దీగా ఉండే స్వామివారి ఆలయ పరిసరాలు ధర్మదర్శనం, విఐపి దర్శనం, క్యూ లైన్, వ్రత మండపాలు, ప్రసాదాల కౌంటర్, స్వామివారి పుష్కరిణి ప్రాంతం, కళ్యాణకట్ట తదితర ప్రాంతాలలో రద్దీ తగ్గింది. రద్దీ తగ్గడంతో భక్తులకు స్వామివారి దర్శనానికి తక్కువ సమయం పడుతుంది. గంటలోపు స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు వెనుతిరుగుతున్నారు.
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఓం నమో భగవతే మహాదుదర్శనాయ విప్రే జ్వాలా ప్రజ్వలాయ సర్వశిక్షోపకరాయ కుంభవర బ్రహ్మణే పరంజ్యోతిషే ఓం శ్రోం నందాసరాయ స్వాహ ధీమహి తన్నః చక్ర ప్రచోదయాత్ స్వాహ సుదర్శనాయ ఇందో శుద్ధాయ నామ జపం దుర్జపదం దేవనం క్రీడనేషు పరమేశ్వర అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించిన వానర సేవా కార్యక్రమంలో భాగంగా కోతులకు ఆహార పదార్థాలు, పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు, స్వీట్స్ను దేవాలయం కమిటీ సిబ్బందికి అందజేశారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివారం చివ్వెలం మండల పరిధిలోని ఉండ్రుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద వానర సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోతులకు ఆహార పదార్థాలు, పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు, స్వీట్ను దేవాలయ కమిటీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు, కోశాధికారి మాశెట్టి నరేష్లు మాట్లాడుతూ దాతల సహకారంతో సూర్యాపేటలో ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ధర్మ ప్రచార సభ ద్వారా దేశంలో పలు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప స్వామి భక్తులు ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మూగజీవులకు ఆహారం అందించి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ సభ్యులు మోరిశెట్టి సత్యనారాయణ, రాఘవశెట్టి శ్రీనివాస్, వినాయక, నాగేష్, మనోజ్, కోటి, రంగు సాయి, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఆదివారం ప్రైమరీ స్కూల్ రామాలయం గుడి వద్ద జలీల్ జ్ఞాపకార్థం వారి కుమారులు చిత్తాన్, అబ్బాస్, అఫ్రీద్ సహకారంతో ఈషా కంటి ఆసుపత్రి వారితో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో ఆదివారం ప్రైమరీ స్కూల్ రామాలయం గుడి వద్ద జలీల్ జ్ఞాపకార్థం వారి కుమారులు చిత్తాన్, అబ్బాస్, అఫ్రిది సహకారంతో ఈషా కంటి ఆసుపత్రి వారితో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు. కంటి సమస్యలు ఉన్న 156 మంది చూయించుకోవడం జరిగింది. నిరుపేదలకు వైద్యం అందించాలని వారి తండ్రి గారైన జలీల్ జ్ఞాపకార్థంగా గ్రామంలో వైద్య మరియు ఇతర సేవా కార్యక్రమాలు చేస్తామని వారి కుమారులు చిత్తాన్, అబ్బాస్, అఫ్రిది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నల్గొండ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి అన్నారు.
ఆదివారం పానగల్ ఉదయ సముద్రం నుంచి D39-40 కాలువలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి అన్నారు. ఆదివారం పానగల్ ఉదయ సముద్రం నుంచి D39-40 కాలువలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 నెలల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి D39-40 కాలువలను ప్రారంభించాడని అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలో పూడికతో చివరి రైతులకు నీరు అందక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువల పూడికతీత పనులను చేపట్టి రైతు బాంధవుడుగా నిలిచాడని కొనియాడారు. ఈ కాలువలో పూడికతీత పనులు పూర్తయిన 2 రోజులలోనే రైతులకు నీరందించడం జరుగుతుందని తెలిపారు. D39-40 కాలువలకు నీరు విడుదల చేయడం ద్వారా కాజీరామారం, తానేదార్పల్లి, కంకనాలపల్లి, జంగారెడ్డిగూడెం, రామలింగాలగూడెం తదితర గ్రామాల రైతులకు తాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల పక్షాన ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ముత్తినేని శ్యామ్ సుందర్, దొంతినేని నాగేశ్వరరావు, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, కిన్నెర అంజీ, పిఎస్సిఎస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, షబ్బీర్ బాబా, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు D39 కాలువ పనుల కోసం మన మంత్రి గారు అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత డబ్బులతోటి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఈ కాలువ సిల్టు దీపడానికి 200 జేసీబీని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన జెడ్పీటీసీ మన వంగూరు లక్ష్మయ్య గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ గారు, మన షబ్బీర్ బాబా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, రైతులందరికీ ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బండి పంపించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రైతుల పక్షాన రైతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వలన ఈ D39 కాలువకు గతంలో రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మన ప్రియతమ నాయకులు వారికి అనుంగు శిష్యుడిగా ఉండి మన నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం డిస్ట్రిబ్యూటరీలు మొత్తం వారి హయాంలోనే శాంక్షన్ చేయించి ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ మొత్తం తీపియడం జరిగింది. తీపిచ్చిన కానించి అప్పుడు మంచిగా కాలువలకు నీళ్లు సాఫీగా నీళ్ళు పోయేది.
దాని తర్వాత మళ్ళా 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం అల్లకెళ్ళి గంటెడు కట్ట మట్టి కూడా అల్లకెళ్ళి పూడిగా తీసిన పాపన పోలేదు. పాపన పోకు కారణంగా టైలెండ్ వరకు కూడా రైతులకు నీళ్లు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి సారు మన నాయకులు చెలించిపోయి వారు రైతులంతా సస్యశ్యామలంగా పంటలు పండి వారు సుభిక్షంగా ఉండాలని ఒక సదుద్దేశంతో వారు తన సొంత నిధులతోని ప్రతీక్ ఫౌండేషన్ తరఫున వారు ఈ యొక్క జేసీబీ పంపించి కాలువ చివరి వరకు కూడా అందులో కూడిన మట్టి కానీ కంప చెట్లు కానీ తీసి నీళ్లు సాఫీగా వెళ్తే రైతులు బాగా ఆనందంగా ఉంటారని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మీరు తన సొంత నిధులు మరొకసారి చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అట్నే ఇలాంటి వారికి భగవంతుడు కూడా వారికి ఇంకా ఆయురారోగ్యాలు కల్పించి ఇలాంటి పనులు చేయడానికి కూడా నిధులు సమకూర్చాలని కూడా భగవంతుడు వారికి చల్లగా చూడాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ రైతుల తరఫున అందరి తరఫున మేము శుభాకాంక్షలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం అమావాస్య, దాంతోపాటు శ్రావణ మాసం మొదలు అవుతున్న సందర్భంగా శ్రీ రామ్దేవ్ మొబైల్ అసోసియేషన్ మరియు రాజస్థాన్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నల్గొండ నుంచి చెరుగట్టు దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం అమావాస్య, దాంతోపాటు శ్రావణ మాసం మొదలు అవుతున్న సందర్భంగా శ్రీ రామ్దేవ్ మొబైల్ అసోసియేషన్ మరియు రాజస్థాన్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నల్గొండ నుంచి చెరుగట్టు దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వారి వ్యాపారాన్ని మంచిగా నడవాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. చెరుగట్టు దేవస్థానంలో భక్తులకు ప్రసాదం వితరణ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో రాజు పటేల్, చేతన్ సింగ్, కల్రామ్, విక్రమ్ దేవా, హీరోలాల్, దినేష్ దాలియా, మహేందర్, వీరం రామ్, సరునవ్ సింగ్, మనోహర్ సింగ్, గజమాల్దేవ్, చెంపాలాల్ తదితరులు పాల్గొన్నారు. सब बर्थडे वंदन तो घना मजा आया. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేరళలో వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోయారని, వేలాది మంది నిర్వాసితులై
పూర్తిగా ఇండ్లు నేలమట్టమై నిలువ నీడలేని పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు. బాధితులను ఆదుకోవడం కోసం అందరూ విరాళాలు అందించి దాతృత్వం చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, నాయకులు ఆకుల ధర్మయ్య, నందీశ్వర్, ఎర్ర ఉషయ్య, కొండే శ్రీశైలం, తూర్పునూరు మల్లేష్, బోయ యాదయ్య, యాట బాలరాజ్, జక్కిడి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశానుసారం ఈ సోమవారం గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం వాయిదా పడినట్లు నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలియజేశారు. ప్రతి సోమవారం మండల కేంద్రాలలో ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమం ఈ సోమవారం వాయిదా పడినట్లు నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ఆదేశానుసారం ఈ సోమవారం గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె సత్యన్యూస్ ద్వారా వెల్లడించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈ నెల 5వ తేదీ సోమవారం నుండి 9వ తేదీ శుక్రవారం వరకు గ్రామాలలో కొనసాగుతుందని అన్నారు. ప్రతిరోజు ఒక్కో అంశంపైన ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, గ్రామాలలోనే ఉండి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి ప్రజలను కోరారు. సూర్యాపేట పట్టణ కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక కిరాణా ఫ్యాన్సీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. కమిటీ నూతన అధ్యక్షులుగా వెన్న రామచంద్రారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణ కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక కిరాణా ఫ్యాన్సీ ఫంక్షనల్ నందు నిర్వహించారు. కమిటీ నూతన అధ్యక్షులుగా వెన్న రామచంద్రారెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పాలవరపు నరసింహారావు, కోశాధికారిగా చెల్ల విశ్వనాథం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా వెంపంటి రమేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా వెంపంటి పురుషోత్తం, దాంగే సుభాషులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. కిరాణా ఫ్యాన్సీ వర్తకుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. మిగిలిన కమిటీని త్వరలోనే నియమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కమిటీ అధ్యక్షులు బొమ్మడి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు. 2 దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై వచ్చి ఆదివారం కలిశారు. మద్దిరాల మండలం గుమ్మడివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులందరూ కలిసి జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట 2 దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే వేదికపై వచ్చి ఆదివారం కలిశారు. మదిరాల మండలం గుమ్మడివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులందరూ కలిసి జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. నాటి విద్యార్థులందరూ ఒకే చోటికి చేరి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ స్నేహానుబంధం, నాటి గురువులతో తమకున్న అనుబంధాన్ని, విద్యార్థి దశలో తీపి జ్ఞాపకాలను నెమరువేసుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేసిన గురువులను ఘనంగా సన్మానించారు.
వినోద కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకలలో నాటి ఉపాధ్యాయులు పబతి వెంకటేశ్వర్లు, బి హనుమంతారావు, కె సత్తయ్య, ఆర్ శ్రీధర్ రెడ్డి, ఎం ప్రకాష్, రామచంద్రయ్య, వెంకన్న, అంజయ్య, కిరణ్, పూర్వ విద్యార్థుల కోటి దామోదర్, బొలిశెట్టి శ్రీకాంత్, రుద్ర, శ్రీనివాస్, గుణగంటి శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి చార్టులు ఎంతగానో దోహదపడతాయని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ అన్నారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మేడి హరికృష్ణ విద్యార్థులకు నోట్బుక్స్ మరియు చార్టులు పంపిణీ చేశారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు చార్టులను సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ పంపిణీ చేశారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన చార్టులతో పాటు నోట్బుక్స్, పెన్నులు, వివిధ రకాల చార్టులను విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మర్చిపోయిన కీలక పదాలను, అక్షరాలను గుర్తు తెచ్చుకునేందుకు ఇలాంటి బోధన ఉపకరణ చార్టులు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే చదవటం అలవాటు చేసుకోవాలని, స్ఫూర్తిని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడి ప్రేమ్ కుమార్, రూపని నాగరాజు, రాజు, ప్రవీణ్, కళ్యాణ్, సంతోష, సంధ్య మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టుకోండి ఇక నా పట్టుకో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో అంగన్వాడీ స్కూళ్లలో పనిచేసినటువంటి టీచర్లు మరియు ఆయాల పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గాన రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొని పదవి విరమణ పొందిన పలువురిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని సుద్దాల గ్రామంలో అంగన్వాడీ స్కూళ్లలో పనిచేసినటువంటి టీచర్లు మరియు ఆయాల పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గాన రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొని పదవి విరమణ పొందిన పలువురిని ఘనంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం ఐసిడిఎస్ సెక్టార్ వారు కూడా సన్మానించి మెమోరాండాలు అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ఉద్యోగులు పదవిలో ఉన్నప్పుడు విలువ గుర్తించరని, పదవి దిగిపోయిన తర్వాత దాని యొక్క విలువ తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన టీచర్లు బత్తిని సత్తమ్మ, గవ్వల వీరమణి, ఆయాలు కొమ్మలపల్లి రత్నమాల, పోలోసు లక్ష్మి, రాపోలు వెంకటమ్మ, జంపాల యాదమ్మ, సూపర్వైజర్లు యాకూబ్ బాషా బేగం, సావిత్రి, వాణి, రిటైర్డ్ సిడిపిఓ బండారు సువర్ణ, బడికే మల్లయ్య, నరేందర్, పునగాని కరుణ, మల్లేశం, బత్తిని రవి, గడ్డమిది పండారి, రాజా బోస్, బత్తిని ఐలయ్య, దందూరి మల్లయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
వీడియోనే తీస్తాం. పెద్దలందరికీ మరియు మా అంగన్వాడీ టీచర్స్, పత్రికా విలేకరులు మరియు మిగతా ఆశాలు, మన మిగతా ఫీల్డ్ అసిస్టెంట్, మిగతా మిత్ర బృందానికి మరియు మన సట్టక్క గారి సంతానానికి, వాళ్ళ రిలేటివ్స్ సొసైటీలో తిరిగినప్పుడు అందరము మాట్లాడతాము, అన్నీ చేస్తాము. కానీ ఎవరికి కొంతమందికి మాత్రమే ప్రేమ గుణము. సంవత్సరాల నుండి కూడా తన తోటి మాకు అనుబంధం ఏంటంటే చాలా ప్రేమ గుణం. ఏదైనా మనం సెంటర్కి వెళ్ళినా కానీ కనీసానికి మేము వాటర్ తెచ్చుకున్నప్పటికి కూడా లేదు మేడం మీరు మా వాటర్. నేను పొద్దున్న నుంచి నేను ఈ పని చేసుకుంటూ ఉన్నాను. నాకు బాగా ధూపు అవుతుంది, నాకు కొన్ని వాటర్ ఇవ్వమ్మా అన్నాడు. ఆ అమ్మ అతని ముఖం చూసి లోపల రా నాయనా అని నీళ్ళు ఇవ్వకుండా ఒక చెంబెడంతా చల్ల పోసి ఆ చల్ల ఇచ్చింది. చల్ల తాగాడు. నాయనా నీకేమన్నా ఆకలి ఇస్తుందా బిడ్డ అని. లేదమ్మా నేను ఇంటికాడ తినొచ్చాను, కానీ నాకు ధూపు అవుతుండే, నువ్వు చల్లనే ఇచ్చినావు కదమ్మా, చాలమ్మా. వాళ్ళు ఇచ్చారని నేను అన్నానా? 30 ఏళ్ల కిందనే నువ్వు 30 లక్షలు ఇచ్చినావు. ఓసారి ఆ బిల్లు వెనక్కి తిప్పి చూడమన్నాడు. వెనక్కి తిప్పి చూస్తే చెంబెడు చల్ల ఈజ్ ఈక్వల్ టు 30 లక్షల రూపాయలు ఉందట. చిన్నప్పుడు చల్ల దాగిన పిల్లోడే ఆ హాస్పిటల్ అధినేత, ఆ హాస్పిటల్ డాక్టర్. కృతజ్ఞత. చల్ల పోసినందుకు, నీళ్లు తాగినందుకు రేవును దలుచుకోవాలి అన్నట్టుగా చల్ల పోసినందుకు తరపున నేను వచ్చిన. వాళ్ళందరి తరపున నీ కాలు మొక్కిన, వాళ్ళందరూ మొక్కినట్టే అనుకో. నీ దగ్గర 40 ఏళ్ళ నుంచి నీ దగ్గర చదువుకున్న ప్రతి పిల్లాడు, నీ చేత ముద్ద తిన్న ప్రతి పిల్లాడు, ఇవాళ విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రాలేకపోయిన వాళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కలిసి నా రూపంలో నిండి నా చేతుల్లోకి వచ్చి నీ పాదాలు దాకినారక్క. నువ్వు గర్వంగా ఉంది, నువ్వు గర్వంగా ఉంది. ప్రతిరోజు రేపటి నుంచి శేష జీవితం కాదు, విశేషమైన జీవితం లేదు. ఎవరికి ఉంటుంది? ఒక టీచర్కి తప్ప. వాడు ఎంత రారాజైనా సరే వచ్చి కాళ్ళు మొక్కేది ఒక టీచర్కి మాత్రమే, ఒక్క టీచర్కి మాత్రమే, ఇంకెవరికి మొక్కడు. ఏ రాజుకు కూడా మొక్కడు వాడు. కానీ చదువు చెప్పిన టీచర్ కన్నా. హైదరాబాద్లోని అల్ అజార్ ట్రావెల్స్ వారు నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ అజీజ్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ను మత గురువు మౌలానా సయ్యద్ ఇహాసానుద్దీన్ కస్మీ ప్రారంభించారు. హైదరాబాద్లోని అల్ అజార్ ట్రావెల్స్ వారు నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ అజీజ్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ను మత గురువు మౌలానా సయ్యద్ ఇహాసానుద్దీన్ కస్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మత గురువులు, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు ఇబ్రహీం, సయ్యద్, ఆమీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిల్, డాక్టర్ ఖాన్, జమీల్, ట్రావెల్స్ యజమాని అబ్దుల్ అజీజ్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.
हमारे इतिहास में जो है एक जमाने से एक कांग्रेस कभी परेशान हो गया पहले को बताए पुराने हो गए ना अस्सलाम वालेकुम తెలుగునా హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీజీ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెమరాండం అందజేత. జాతీయ కౌన్సిల్ సమావేశాల ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హర్యానా స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో తగ్గిన భక్తుల రద్దీ. అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో వానర సేవా కార్యక్రమం. నర్సింగ్బట్ల గ్రామంలో జలీల్ జ్ఞాపకార్థం ఉచిత కంటి శిబిరం.
రైతు బాంధవుడు మంత్రి కోమటిరెడ్డి అని కొనియాడిన డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూరి రమేష్. శ్రావణ మాసం మొదలు అవుతున్న సందర్భంగా శ్రీ రామ్దేవ్ మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం నుండి చెరువుగట్టు దేవస్థానం వరకు పాదయాత్ర. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ. గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం సందర్భంగా ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమం హెడ్ వాయిదా పడినట్లు తెలిపిన నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. సూర్యాపేట పట్టణ కిరాణా ఫ్యాన్సీ అసోసియేషన్ అధ్యక్షులుగా వెన్న రామచంద్రారెడ్డి ఎన్నిక. గుమ్మడివెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 2001-2 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. విద్యార్థుల విద్యాభివృద్ధికి చార్టులు ఎంతగానో దోహదపడతాయన్న ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. సుద్దాల గ్రామంలో అంగన్వాడీ స్కూళ్లలో పనిచేసినటువంటి టీచర్లు మరియు ఆయాల పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ అజీజ్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.